హాయ్ అండి. ఈరోజైతే సండే స్పెషల్ మా ఇంట్లో చేపల పులుసు చేశానండి. చేపల పులుసు ఏంటంటే అమ్మమ్మ వాళ్ళు చేసేవారన్నమాట. అమ్మమ్మ స్టైల్లో చేపల పులుసు అండి. ముందైతే శుభ్రంగా చేపలని క్లీన్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అయితే కొంచెం ఉప్పు వేయాలండి. ఉప్పు వేసిన తర్వాత చిటికెడు పసుపు వేసుకుని తర్వాత ఒక స్పూన్ కారం వేసానండి. స్పూన్ కారం వేసిన తర్వాత ముక్కలకి బాగా పట్టించాలి, బాగా కలపాలండి. అమ్మమ్మ వాళ్ళు బాగా చేసేవారండి చేపల పులుసు. కానీ ఏదైనా వంటలు అయితే పాతకాలం వంటలు చాలా బాగుంటాయి కదా. సో అమ్మమ్మ చేసినప్పుడు చూసేదాన్ని. తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక హీట్ అయిన తర్వాత అమ్మమ్మ వాళ్ళైతే మొత్తం ఐటమ్స్ అన్నీ చాలా బాగా చేసేది అమ్మమ్మ. మంచి మంచి ఐటమ్స్ అండి అన్నీ పాతకాలపు వంటలు. తర్వాత అయితే ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయల పేస్ట్ అండి, ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 2 ఆనియన్స్ తీసుకుని మిక్సీలో గ్రైండ్ చేసి ఆ పేస్ట్ వేసానండి. నూనెలో బాగా వేయించుకోవాలి, కొంచెం పచ్చివాసన పోయే వరకుని. తర్వాత అయితే ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసానండి. అది కూడా పచ్చివాసన పోవాలి, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అది మనం కొంచెం బాగా వేయించుకుంటే అది మాడకుండా ఉంటుంది. సో బాగా వేయించుకున్న తర్వాత టమాటా పేస్ట్ వేసానండి. 2 టమాటాలు మిక్సీ ఆడేసి వేసానమాట. అది కూడా బాగా కలుపుకోవాలి, పచ్చివాసన పోయే వరకు అది కూడా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే టేస్ట్ ఉంటుందండి, లేదంటే పెద్ద టేస్ట్ ఉండదు. ఆ నూనె పై తేలే వరకు వేయించాలండి. టమాటా అయితే బాగా వేగినట్టమాట. తర్వాత జీరా పౌడర్, ధనియాల పౌడర్ వేసానండి. 2 మిక్స్ చేసి వేసాను. అది కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత అయితే చింతపండు పులుసు వేసానండి. అంటే మన పులుపుకు తగ్గట్టు వేసుకోవాలి చింతపండు పులుసు. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. బట్ ఏంటంటే పులుపు కొంచెం ఉంటేనే ఏదైనా పులుసుకి బాగుంటుంది. తర్వాత అయితే ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. సాల్ట్ కూడా మనకి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే మరగాలండి. బాగా మరిగిన తర్వాత కరివేపాకు వేసానండి. పైన కరివేపాకు వేసి బాగా మరగాలన్నమాట అండి. తర్వాత అయితే పచ్చిమిర్చి అలాగే వేసేసాను, కట్ చేయలేదు. పచ్చిమిర్చి అయితే అలాగే వేసానండి. తర్వాత అయితే కొత్తిమీర వేసాను. కొత్తిమీర కూడా వేసినాక బాగా కొంచెం మూత పెట్టుకుని మరగనివ్వాలండి. బాగా మరిగిన తర్వాత మూత తీసి అవి చేప ముక్కలు అయితే వేసేయాలండి. అమ్మమ్మ వాళ్ళైతే ఏం చేసేవారంటే కారం, ఎండుమిర్చి అయితే ఒక్కొక్కసారి అయితే నీటిలో నానబెట్టి అవి ముద్దలా నూరేదన్నమాట అమ్మమ్మ. ఆ పేస్ట్ వేసేది. లేదంటే ఎండుమిర్చి వేపేసి పెనంలో వేపండి, ఆయిల్ వేయకుండా అది మళ్ళీ నూరి వేసేవారు అన్నమాట అప్పట్లోనైతేని. తర్వాత చేపలు వేసేసుకున్నాక ఒకసారి కలుపుకొని, అంటే గరిటెతో కలిపితే అయితే చేప విడిపోతుంది కదా, అలాగే పట్టుకుని కలపాలండి. కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. తర్వాత అయితే సీక్రెట్ ఇది ఏంటంటే కొంచెం ఆయిల్ వేసండి, 2 ఎండుమిర్చి, 2 వెల్లుల్లిపాయ రేకలు, ఒక ½ టీ స్పూన్ ధనియాలు వేసి వేయించాలండి. కొంచెం స్మెల్ వచ్చే వరకు వేయించాలి దోరగాని. వేయించుకున్న తర్వాత అవి దంచాలండి. ఇది వేస్తే మాత్రం చాలా బాగా వస్తుంది టేస్ట్. అమ్మమ్మ అయితే ఇలాగే వేసేది అన్నమాట, దంచి వేసేదండి. అప్పట్లో అయితే ఇలా రోళ్ళు అవి ఉండి కదా, రుబ్బు రోళ్ళు అవి అందులో దంచేది అన్నమాట అమ్మమ్మ. అలా దంచి మెత్తగా దంచుకోవాలండి.
అది దంచిన తర్వాత ఆ పేస్ట్ వేయాలండి. వేస్తే మరి ఎంత టేస్ట్ వచ్చిందంటే చేపల పులుసు చాలా టేస్ట్గా వచ్చిందన్నమాట. అది వేసాక కొంచెం మరగనివ్వాలండి. ఆ బబుల్స్ పోవాలన్నమాట పులుసు రెడీ అవ్వాలంటే. ఆ బబుల్స్ పోతేనే పులుసు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట అండి. మరి ఐలో పెట్టకూడదు. ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఐలో పెట్టేసి 10 మినిట్స్ తర్వాత అయితే మీడియంలో పెట్టాలండి. తర్వాత అయితే బెండకాయలు వేసాను. వంకాయ వేసుకోవచ్చు, బెండకాయ వేసుకోవచ్చు. నా దగ్గర బెండకాయలు ఉన్నాయని బెండకాయ వేసాను అనమాట. మీడియంలోనే పెట్టి మరిగించాలండి. ఐలో పెడితే ముక్క అయితే విడిపోతుంది చేప. తర్వాత అయితే కొంచెం మళ్ళీ కలుపుకోవాలండి. గరిటె అయితే పెట్టలేదు నేను. గరిటె పెట్టకుండానే క్లాత్తో పట్టుకుని తిప్పాను అనమాట అండి. నిజంగా చెప్పాలంటే ఎంత టేస్ట్ వచ్చిందంటే చేపల పులుసు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.